వచ్చేసాడు మాటల్లోనే. దా దా దా. ఏం పేరండి? వీరనాగిరెడ్డి. వీరనాగిరెడ్డి. కానీ ఎప్పుడు బాబు ఎందుకమ్మా నీ చుట్టూ ఇంతమంది నన్నే పెట్టుకో దగ్గర అని ఎప్పుడు వెళ్ళడా? వీడు ఎంత కన్వీనియంట్ అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏడవడం గాని సతాయించడం గాని, నేను ఎక్కడికైనా మీటింగ్స్ కి పోతున్నప్పుడు నన్ను వచ్చి పట్టుకుని ఏడవడం గాని అట్లా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు నేను బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా హ్యాపీగా నన్ను బయటికి పంపిస్తాడు. రోజుకి ఒక్కసారైనా నేను కనిపించాల. అది రాత్రి ఎప్పుడు పడుకునేటప్పుడు నేను వచ్చినా కూడా సరిపోతుంది. చాలా కన్వీనియంట్ గా నా మోటివేషన్ వీడు. అవునా? ఒక విధంగా చెప్పాలంటే నా మోటివేషన్ వీడు. రేపు పొద్దున హౌ హీ వాంట్స్ టు బి, వాడి లైఫ్ ఎట్లా ఉండాలనేది కూడా వీడు పుట్టిన తర్వాత నేనెంత కమిటెడ్ గా ఉండాలా, నేనెంత సీరియస్ గా ఉండాలా, వీడి ఫ్యూచర్ తో పాటు అన్ని కూడా ఎట్లా ఆలోచించాలనే ఒక క్లారిటీ నాకు వీడు పుట్టిన తర్వాత వచ్చింది. వీడు పుట్టిన తర్వాత మా ముగ్గురు లైఫ్ లో చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు ఎప్పుడు ప్రాబ్లమ్స్, కేసులు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన లోటు, ఇంట్లో అంతా ఎప్పుడు చాలా సైలెంట్ గా ఉండేది. వీడు వచ్చిన తర్వాత మా ముగ్గురు లైఫ్ లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. ఒక కమిట్మెంట్ వచ్చింది, ఒక క్లారిటీ వచ్చింది బేసిక్ గా చెప్పాలంటే. సో హీ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ అన్నమాట మాకు. ఓకే.